తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా శని వక్రగతి కూడా జరగబోతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. దీని గురించి తెలియజేయడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి ముఖేష్ అంబానీ గారు. కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలదల సద్దేమ పద్మాం పరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమవయధాం భక్తరం రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురంతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఎంతవరకు కాస్త మనస్పర్ధలు అనేటటువంటివి వచ్చింది. చాలా సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాలు. ఎంతమంది పెద్ద మనుషుల మధ్యలో వచ్చిన పెద్ద బిల్డప్లు వచ్చి అబ్బే మేమేం కలవమండి, అబ్బే మేము కొట్టేసుకుంటామండి అన్నారు. ఇప్పుడు కుక్క పిల్లలాగా అందరూ కలిసిపోతారు. లాభంలో గురు రవులు ఇద్దరు వచ్చారు. వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే ధనాన్ని సంపాదించగలిగే సత్తా వీళ్ళకి వచ్చేసింది. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీలు ఉన్నాయండి, లేదా ఇల్లు కట్టుకుంటే పర్మిషన్లు ఉన్నాయండి, లేకపోతే ఏదైనా సరే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా వీళ్ళకు పూర్తి కావడం జరుగుతాయి. కాంట్రాక్టర్లు ఎన్నో బిల్డింగ్లు R&Bలో రైల్వేలో కట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఇంకా బిల్స్ రావడం లేదండి అని. అటువంటి బిల్స్ రావనటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు భార్య వేరే ఊర్లో ఉంటే భర్త వేరే ఊర్లో, వేరే దేశాల్లో ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళంతా ఒకే ఇంట్లో ఉన్నా సరే భర్త వేరే గది భార్య వేరే గది, అండ్ కాఫీ కావాలంటే మెసేజ్లతో మాత్రమే వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాట్లాడుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలిసిపోవడం జరుగుతుంది. వీళ్ళు తీర్థయాత్రల మీద మనస్సు లగ్నం చేస్తారు. ఇళ్ళు అద్దెలు బ్రహ్మాండంగా వసూలు చేయడము ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. భార్య యొక్క స్థిరాస్తుల్ని భర్త అమ్మేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి కొంత ఇచ్చుకొని ఆ తర్వాత భార్య అడిగిన తర్వాత అప్పుడు భార్య అత్తగారులకి కొంత ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ భార్య ఏమో వీళ్ళకి ఇతనికి తల్లిదండ్రుల పిచ్చి ఎక్కువగా ఉంది అని ఆమెమో భార్య ఏమో భర్తకి ఎక్కువగా ఉందని, భర్త ఏమో భార్యకి ఎక్కువగా ఉంది, మా పేరెంట్స్ని సరిగ్గా చూడడం లేదండి అని. ఇట్లా వీళ్ళంతా కూడా ఒకళ్ళనొకళ్ళు అనుకోవడము, పోటీ పెట్టుకొని ఫైటింగ్లు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులు తక్కువ ఎఫర్ట్ పెట్టినా సరే బ్రహ్మాండంగా సీట్ వస్తుంది. డి వినయ్ అని ఉన్నాడు బోయినపల్లిలో, మెడికల్ వెంకటేష్ అన్నాళ్ళ కొడుకు. వాడు కొంచెం స్కూల్లో అందరూ డల్ అనేవారు. అలాంటిది ఎంసెట్ ఎగ్జామ్ అన్న 2026లో కొట్టి అవతల పడేసాడు, మంచి ర్యాంకు. టీచర్లకే మర్చిపోయింది, అందరికీ కూడా పేరెంట్స్ అందరికి కూడా మర్చిపోయింది. ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళందరికీ కూడా లక్ అనేటటువంటిది ఫేవర్ అవుతుంది. అందువలన డబ్బులు లేవండి, మేము ఇల్లు కొనగలుగుతామా కొనలేమా అని అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. తప్పకుండా వీళ్ళు ఇల్లు కొనడం జరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ అనేటటువంటిది వీళ్ళు ఎక్కువగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ క్లాస్గా ఉంది నాయన. గురువుగారు, ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా నాయన. ఈ రాశి వారందరూ కూడా మనము లలితాంబికాయ గుడి అని ఉంది ఎక్కడ తమిళనాడులో, అక్కడ లలితమ్మ వారి గుడి, అక్కడికి వెళ్ళి లలితా సహస్రనామం అక్కడ చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే తమిళనాడు కదండి, చాలా దూరం అండి అని వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మేడి చెట్టుని ఇంట్లో వెయ్యాలి. నేను చెప్పింది చేస్తేనే ఫలితాలు జరుగుతాయి. అందువలన మేడి చెట్టు అనేది చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు వీళ్ళు. నో, చెట్ల విషయంలో మనం స్పెషలిస్ట్. చెట్లు ఎంతోమంది నేను చెప్పిన తర్వాత వేసిన తర్వాత చాలామంది ధనవంతులయ్యారు, కష్టాలు కోల్పోయారు. ఏముందండి, ఒక 10 రూపాయలు పెడితే చెట్టు వస్తుంది, ఇంట్లో పెంచుకోవడమే. అదే లక్షలు పెట్టి వీళ్ళు హోమం చేయాల్సిన పని లేదు. మేడి చెట్టు మొదల్లో కుండీలో వేసుకొని పెంచాలి. మేడి చెట్టు మొదల్లో అనగాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు.
దీనివల్ల వీళ్ళందరూ కూడా టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు. మనం తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ యొక్క తులసి చెట్టుకి చేసినట్టుగా మనం దత్తాత్రేయ స్వామి వారికి మేడి చెట్టుకు చేయాలి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. చూడు నీ కళ్ళలో ఎంత తన్మయత్వం వచ్చేస్తుందో. దిగంబర భక్తుడు అయిపోయాను, దత్తాత్రేయుడు భక్తుడు. ఆ విధంగా తన్మయత్వం రావాలి ప్రతి ఒక్కడికి. ఏదో క్యాజువల్గా చదివేస్తున్నట్టు కాదు, కళ్ళంట నీళ్ళు రావాలి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి శనిని మనం స్పాసిఫై చేయడం కోసం ఏం చేయాలండి అని అంటే, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయమని చెప్పేస్తారు అందరూ. ఒక్కడైనా సరే రావి చెట్టుకి నీళ్లు పోయిరానైనా ఒక్క బకెట్ అని చెప్తాడా? నో, చెప్పరు. చెట్లు నరికేయమని చెప్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క చెట్టు నరికినందుకు 500 రూపాయలు వేస్తుంది ఫైన్. కాబట్టి ఈ పరిహారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో గుళ్ళల్లో ఎవరో వేసిన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే ఫలించదు. వీళ్ళ ఇంట్లోనే రావి చెట్టును వేసుకోవాలా, పెంచాలి. పెంచి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టుకి శనీశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది వీళ్ళకి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే. ఆ రకంగా ఈ యొక్క రాశివారు శని ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో మనము చెప్పినట్టుగా ఈ యొక్క లలితా అమ్మవారి దేవాలయానికి కుదిరితే వెళ్ళొచ్చు. అలాగే 108 సార్లు శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోమని చెప్పాను కదా, దాంతో ప్రదక్షిణాలు. అదేవిధంగా రాహు కూడా రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు వినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది, లేదా ఆ మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చేస్తేనే గురుమండల వ్యవస్థలో ఉన్నటువంటి గురుగ్రహం కదిలి వీళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్ప, మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఫ్లైట్లలో వెళ్ళాం, ట్రైన్లలో వెళ్ళాం, దేవుడికి 10 రూపాయల కొబ్బరికాయ, పెద్ద దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టమని కూడా చెప్పరు. ఏదో పంతులకు ఒక 50 రూపాయలు వేసాం, 100 రూపాయలు వేసాం, మనకు 1 కోటి రూపాయలు ఇచ్చేయాలా, ఇలాంటివి కుదరవు. భక్తిగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫలితం. ఇది నేను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా గురువులంతా కూడా జగద్గురువులు కాబట్టి జ్యోతిష సార్వభౌములు. మా గురువుగారు మధురకృష్ణ శాస్త్రి గారు అంటే ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి మనము ఈ యొక్క కంద దీపము అని పెడతారు. ఆ కందను తీసుకొచ్చి చక్కగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ముందు పెట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది. గురువారం నాడు కాలభైరవ దీపం అంటే కుష్మాండ దీపం, దాన్ని ఇలా నరికేసి నువ్వుల నూనె పోసి నల్లని ఒత్తు, అందరూ చెప్తున్నట్టుగానే మనం ఒత్తు ఏదైనా పర్లేదు, నల్లని ఒత్తు చెప్తున్నారు కదా, ఏదో ఒక ఒత్తు వేసి ఆ కాలభైరవుడికి మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా చాలా చక్కటి పరిహారాన్ని కూడా చెప్పాడు. ధన్యవాదాలు.